సమాధానాలు మీకు కలుగును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. ఆశ్రయమైన దేవానికి స్తోత్రాలైనా, మాలో ఉండి వాడానికి స్తోత్రాలు ప్రభా. మమ్మలను బ్రతికించి నీ సన్నిధిలో నిలబెట్ట దేవా స్తోత్రాలైనా. ఈ యొక్క కృపను బట్టి నిన్ను వందనాలు చెల్లిస్తూ కొద్ది మాటలు ధ్యానించి మొదలు మాతో ఉండండి. యేసు నామమున వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ అమ్మా. దయచేసి కూర్చున్నాం. మీరెవరు కూడా ప్రత్యేక వందనాలు. చక్కగా ఈ దేవాలయంలో జరిగినటువంటి పరిచయలు మీరు చూస్తున్నారు. మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు దీవించిన కాక. ఆమేన్. అలాగే ఈ నిమ్మళపరచబడిన వాతావరణంలో ప్రతిష్ఠ ముందు, సువార్త దినము ముందు, త్రిత్వంలోని 6వ ఆదివారంలో మనం ఉన్నాం. ఈ వారపు ప్రాముఖ్యమైనటువంటి అంశం దేవుని రాజ్యం అంటే ఏమిటి, దేవుని రాజ్యంలో ఎలా ప్రవేశించాలి, వాట్ ఈస్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అండ్ హౌ వీ కెన్ ఎంటర్ ఇన్ ఇట్. సింపుల్. దేవుని రాజ్యం అనగా ఏమిటి, దేవుని రాజ్యంలో ఎలా ప్రవేశించాలి. చదవని వాక్య భాగంలో నుండి పరిశుద్ధులైన మత్తయి రాసిన 5వ అధ్యాయము. శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని యెడల మీరు పరలోక రాజ్యం ప్రవేశింపలేరని. సరేండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 20వ వచనం మనం చదువుకున్నాం. మీ నీతి శాస్త్ర నీతి కంటే పరిసయ్యుల నీతి కంటే బాగుండాలి, అంతే కదా. వాళ్ళు బాగలేదంటే వాళ్ళు వెళ్ళలేదు. యేసు ప్రభు ఈ ప్రసంగం చేశారు. మత్తయి సువార్త 5వ అధ్యాయము, 6వ అధ్యాయము, 7వ అధ్యాయము, ఈ 3 అధ్యాయాలు కూడా యేసు ప్రభు చేసిన కొండ మీద ప్రసంగాలు. వాటిని మత్తయి చాలా బాగా రాశాయి. మత్తయి అయినా యేసు ప్రభు యూదుడు కాబట్టి, మత్తయి యూదుడే కనుక మా సొంత వాడని, ఈ చరిత్ర అంతా కూడా అసలు ఎక్కడి నుంచి వచ్చాడని మత్తయి సువార్త 1వ అధ్యాయం నుంచి రాసుకుంటా వచ్చిన 1వ వచనంలో యేసు ఎవరు రాయలేదు. మిగిలిన మార్కు రాయలేదు, లూకా రాయలేదు, యోహాను అసలు రాయల కదా. లూకా కొద్దిగా ఈ భర్త జన్మ రాశారు కానీ మార్కు సువార్త, యోహాను సువార్త యేసు జనం ఎలా జరిగిందో రాయల. మత్తయి సువార్త మొత్తం సరే ఎక్కడి నుంచి వచ్చాడు. 1వ వచనము చదవడం. అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడైన యేసు క్రీస్తు వంశావళి. అబ్రహాముకి దావీదుకి చాలా తరాలు ఉన్నాయి. మళ్ళీ దావీదు నుంచి యేసు వరకు తరాలు, మొత్తం 42 తరాలు. 42 తరాల చరిత్ర లాక్కొని మత్తయి అదంతా రాశాడు. ఆయన పేరు మత్తయి అంటే అర్థం దేవుని దానం, గాడ్స్ గిఫ్ట్, దేవుని దానం. ఆ మత్తయి ప్రభు గురించి రాశాడు. క్రీస్తు 58, 60 ప్రాంతంలో 10 సంవత్సరాల పీరియడ్లో ఆయన యొక్క మత్తయి సువార్త రాశాడు. యేసుని ఎప్పుడు కూడా ఆయనకి ఇష్టమైందంటే రాజు అంటాడు. మా వాడు రాజు, మా యూదుడు. యేసుని రాజుగా రాశాడు. ఆయన పిచ్చి రాజే. మెస్సియా అంటే కూడా దానిలో రాయడం జరిగింది. అందుకని ఈ ప్రసంగాలు యేసు ప్రభు తన శిష్యులు చెప్తున్న ఆయన
నా రాజ్యం వేరు యోధా, ఈ రాజ్యం కాదు నాది పరలోక రాజ్యం, దేవుని రాజ్యం. ఈ పరలోక రాజ్యము దేవుని రాజ్యంలో ప్రవేశించాలి అంటే అసలు దేవుని రాజ్యంలో ఏముంటాయి? అక్కడ ఆకలి దప్పులు ఉండవు. నేను సహోదరుడు అదే చెప్తున్నాడు, అయ్యా ఎట్లా ఇంత కుటుంబాన్ని మెయింటైన్ చేస్తున్నావు, చాలా ఖర్చులు, పెద్ద కుటుంబాన్ని, నీకున్న సాఫ్ట్వేర్ ఎలా చేస్తున్నాడు అన్నా? మన్నా కురిపించేటప్పుడు దేవుడు మోషేతో మన్నా కురిపించినప్పుడు ఆ రోజుకు భోజనాన్ని పట్టుకొస్తుంది, కానీ మన్నాని ఎవరన్నా మూట కట్టుకుని దాచిపెట్టుకున్నారా? లేదు కదమ్మా. అందుకు ప్రభు ప్రార్థన ప్రభు ఏం చెప్పాడంటే, మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయి. అంటే మన బియ్యం లేక కాదు, లేకపోతే 4 రకాల కూరగాయలు లేక కాదు, నేను ఆ భోజనం టైంకి భోజనం చేసే స్థితి ప్రభువా. చప్పట్లు కొట్టుకుందాం ఒకసారి. ఎంతమందికి అది లేకున్నారో నమస్కారం, ఎంతమందికి ఆ స్థితి లేదు. కనుక తను అన్నమాట, దేవుడు నన్ను కూడా ప్రతిరోజు మన్నానే, ఒక్కోసారి కారు రూపాయలు అయితే 1000 రూపాయలు కూడా డబ్బులు వేస్తాడు. ఆయన కాదు నాకు 2 లక్షలు అనుకుంటామో కాదు కాదు. దేవుడితో అనుకున్నప్పుడు, నేను దేవుడితో నడిచినప్పుడు కరోనా ముందు స్టార్ట్ చేసిన బ్లెస్సింగ్, గాడ్ బ్లెస్ యూ, హిస్ నేమ్ ఇస్ బ్లెస్సింగ్. బ్లెస్సింగ్ పేరు, ఆయన పేరు ముద్దు పేరు వినీత్ కంచెల్ అంటారు. దేవా, మనల్ని కూడా యేసు ప్రభు చేసే ప్రసంగం ఏంటంటే, ఈ లోకములో మీరు ఎలాగోలా బ్రతుకుతారు కానీ ఆయన నా రాజ్యమును మీరు ప్రవేశించాలని తెలుసుకోండి. ఆకలి దప్పులు లేని రాజ్యం అది, అలసట లేని రాజ్యం అది. మీరు నవ్వుకుంటారా కానీ నా మాటలన్నీ నవ్వుకునేటటువంటి. నేను అనుకున్న చచ్చిపోతే లడ్లన్నీ ఎవరు తింటారు అనుకుంటున్నాను. నేను లడ్డు తింటా కదా ఇక్కడ బాగా. ఈ లడ్లన్నీ ఎంత సరిగ్గా చచ్చిపోతే లడ్డు సంపూర్ణ చిత్రం. కానీ చిన్నప్పుడు నాకు అదే దిగులు, నేను చనిపోయిన లడ్డు ఎవరు తింటారు ఎట్ట. ఈ ఎట్ల పది దాకా రాక నవ్వు వచ్చి అప్పుడే స్వీట్ వేస్తుంది కానీ బండి మీద వస్తూ, ఇప్పుడు లడ్డే తినకూడదు, షుగర్ బాబు జాగ్రత్త, లైట్ తీసి పడేసి మళ్ళీ తింటున్నా ఆయన. ఇది కాదు నీ రాజ్యం. ఈ దేవుని రాజ్యం యుగాయుగములు అక్కడ ఉన్నటువంటి దేవుని రాజ్యంలో మనము దేవునితో ఆదాము వలె చక్కగా దేవుని చూచే రాజ్యం, దేవునితో మాట్లాడే రాజ్యం, దేవునిలో ఆనందించే రాజ్యం. ప్రభు యేసుని వదనములో నా దేవుని రాజ్యములో, ప్రభు యేసుని వదనములో నా దేవుని రాజ్యములో, పరికించెను శుభదినము, గమనించిన ఆక్షణము, పరలోకమిన తుది ఊపిరిగా పయనించే ప్రభు యేసుని వదనములో నా దేవుని రాజ్యములో. ఆ దొంగ ఎంత తెలివిగలవాడంటే యేసు ప్రభు ప్రక్కన ఈ లోకంలో ఏది అడగకుండా ఏమడిగడమ్మా, యేసు నీ రాజ్యములో అక్కడికి వెళ్ళినప్పుడు నన్ను చేర్చుకోమడగా, ఆయన నన్ను జ్ఞాపకం చేసుకో, నేను భూమి మీద ఉంటానయ్యా, ఒకవేళ నన్ను కూడా సిరివేస్తున్నారు, నేను మరణిస్తాను అంటే దేవుని రాజ్య విలువ ఒక దొంగ తెలుసు, యూదులు తెలియలే. దేవుని రాజ్య విలువ మనకు తెలుస్తుందా? నిజంగా దేవుని రాజ్య విలువ తెలిస్తే ఈ జీవితం 30, 40, 50, 60, 70, 80, 90, 100 ఏళ్ళు బ్రతికినా కూడా వెరీ టెంపరీ లైఫ్. ఈ జీవితంలో తర్వాత మానవుని దేవుడు కోరుకుంది ప్రాణం పెట్టి తన ప్రియకుమారుని పంపించి మీరేదో భూమి మీద పోషించడానికో బ్రతికించడానికో దీనికోసం కాదు, ఆయన నిధిని పోషిస్తాడు. కానీ దేవుని రాజ్యాన్ని గురించి నీవు ఆలోచించి 19వ వచనం చదవండి, 5వ అధ్యాయం శిష్యుడు చెప్తూ ఆయన అన్న కాబట్టి
ఆజ్ఞల్లో, ఈ ఆజ్ఞలలో మిగులు అల్పమైన ఒక దాన్నైనను మీరు మనుషులకు అలాగ బోధించేవాడెవడో వాడు పరలోక రాజ్యంలో మిగుల అల్పుడు అనబడును. చాలు. పరలోక రాజ్యం చిన్న పిల్లల వంటి స్వభావం. మత్తయి సువార్త 18 మార్కు సువార్త 10 యేసు ప్రభు చిన్నపిల్లల్ని దగ్గరికి వస్తుంటే శిష్యులు నెట్టి వేస్తుంటే ఆపండి, ఎవరిది రాజ్యము చదువురా, మీరు మార్పునకు బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించలేదు. కనుక దేవుని రాజ్యం విలువైన రాజ్యం తెలుసుకున్నాం. మన మెంటాలిటీ, మన మనస్తత్వం ఎలా ఉండాలంటే చిన్న పిల్లలాగా ఉండాలి. చిన్న పిల్లలాగా మమ్మల్ని ఎదురించి వందనాలని చెప్పిండు మాస్టర్ కూతురు. బాగుంది. చిన్నపిల్ల 3rd క్లాస్ చదువుతున్నాడు. పిల్లలు బ్రహ్మాండంగా వాళ్ళ అన్నయ్య 9th చదువుతున్నాడు. ప్రార్థన అంతా వచ్చేటప్పుడు ఆ అబ్బాయి నిన్న బర్త్డే అని ఫ్రిడ్జ్లో చాక్లెట్ తీసుకొస్తే పెద్దగా ఏడుస్తుంది. ఎందుకు ఏడుస్తున్నాడు అని అడుగుతుంటే ఇది తీసుకెళ్ళి నీకు ఎత్తున్నాడుగా అంటుంది నన్ను. ఇప్పుడు వందనాలు చెప్పింది అంటే చిన్నపిల్ల అనిపించి నాకు అప్పుడు అనిపించింది. 3వ తరగతి పాప నీకు ఎత్తున్నాడు మా అన్నయ్య అంటుంది. నాకు ఇంత సంతోషపడాలి. చుట్టాలేగా నాదే అది అమ్మ చప్పలు కొట్టు. అమాయక మనసు చప్పలు కొట్టుకో. పిల్లలది అమాయక మనసు. వారు కొట్టుకుంటారు, తెల్లారి మర్చిపోతారు. ఎక్కువ మధ్యపడుకు ఎక్కువ వాళ్ళకి. వారు కలిసి ఉంటారు. మీరు ఎంటగా పోకండి ఎవరు కూడా. తల్లిదండ్రులు కానీ పెద్దవారు కానీ ఎంటగా వద్దు. వారి మనస్తత్వమే చిన్నపిల్లల మనసు. మర్చిపోతారు వెంటనే. వాళ్ళు పడుకుంటారు కదా. మనం మర్చిపోం కాబట్టి ప్రభువారు ఉన్నారు, నీవు దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే చిన్న పిల్లల వలె ఉండాలి. ఇక్కడ 2వది మంచి కార్యం జరిగించాలి. 3 ఆజ్ఞలు గైకొనాలి. 4 ఆయన చిత్త ప్రకారం నడవాలి. మొదటి చిన్నపిల్లలాగా ఉండాలి. 2 మంచి కార్యం జరిగించాలి. దేవుని విషయమైన, నీ కుటుంబం విషయమైన. 3వది ఆజ్ఞలు గైకొనాలి. ఒక అతను వచ్చాడు, ఎవరొస్తాడు, ఏమన్నాడు, అయ్యా నేను దేవుని రాజ్యంలో చేరాలంటే ఏం చేయాలన్నాడా లేదా? అవునమ్మా. ఎవరైనా ప్రభువారు ఎప్పుడు ప్రభువారు ఆస్తినమ్మని చెప్పండి. చూడవచ్చు. ఆ ప్రభువారు ఎవరైనా తెలుసా? ఒకడు పరిగెత్తుకుని వచ్చి మోకాళ్ళని బోధకుడా నిత్య జీవనకు వారసునకు నేనేం చేయను ఆయన. యేసు నన్ను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు? దేవుడు ఎప్పుడే కానీ అరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, పలుకవద్దు, మోసపుచ్చవద్దు. ఇవన్నీ నేను చేస్తాను అన్నాడు కదా. ఇవన్నీ చెప్తే ఏమన్నాడు? నేను చేస్తాను. అంతలో ప్రభు మాట చదువురా. ఐ ఆమ్ ఫుల్ క్రిస్టియన్, బాండ్ క్రిస్టియన్. చిన్నప్పుడు చదవకరి శోకమ్మా మంచిగా నేను చిన్నప్పుడు సండే స్కూల్లో యూత్గా ఉన్నాను. పెద్దయ్యాను, చర్చికి వెళ్తున్నాను, హ్యాపీగా ఉన్నాను, నేను అన్నీ చేస్తున్నాను అన్నట్టు అంటున్నాడు ఇతను. ప్రభు అన్నారు, నిత్య జీవము దేవుని రాజ్యం నువ్వు చేరాలంటే దేర్ ఇస్ ఎ గ్యాప్ ఇన్ యువర్ లైఫ్. ఏదో గ్యాప్ అని చూసుకో. ఒకటి నీకు కొదువుగా ఉన్నది. ఏమిటో తెలుసా కొదువు? ఆ టౌన్లో వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న ఉన్నారు, వాళ్ళ చోట్ల అయినా దాన్ని కామెంటరీస్ అయితే ఈయన ఏదో చేసి పైకి రావాలి. బాగా పైకి వచ్చాడు. వెరీ గుడ్, చాలా మంచిది. కష్టపడ్డాడు, ఏ బాధలు పడ్డాడు, ఎంతో అన్నీ అయిపోయిన తర్వాత నాకు అన్నీ ఉన్నాయి, ఇప్పుడు నాకు ఇది గుర్తుకొచ్చింది, నేను నా బ్రతుకు చాలించిన తర్వాత నిత్య జీవనకు వారసుని అవ్వాలంటే నేను ఏమి చేయాలి అంటే అన్నీ అయిపోయిన తర్వాత వచ్చాడు. రైట్, నువ్వన్నీ చూసుకొని అన్నీ సంపాదించుకొని రాత్రి ఒక ఫాస్ట్గా వస్తా. ఆ సందర్భంగా చెప్తున్నాను సార్, నాకు స్పీడ్గా వెళ్ళాలి, మెట్రో ట్రైన్ దిగి అంటే ఒక లాయర్ గారి ప్రక్కనే ఉండే ఆయన, నేను చెప్తాను మీకు బదిగా వద్దని. ఆ వచ్చే 3-5 నిమిషాలు ఒక సువార్త చెప్పాను. మానవులు ప్రయాసపడుతుంది ఇంతంత ట్రాఫిక్ ఎడవుడు సార్,
5 పెట్టలేగా అన్నా నేను. 5 పెట్టెల కోసమేగా. 5 పెట్టి మొదటి పెట్టే సెల్ ఫోన్ అని పెట్టా, మొదటి అది కూడా. 2వ పెట్టె ల్యాప్టాప్ కంప్యూటర్ అని పెట్టా. 3వ పెట్టె మీకు తెలుసు ఏసీ అని పెట్టా. 4వ పెట్టె కారు అని పెట్టా, అది కూడా డోర్లేరుగా. 5వ పెట్టె అపార్ట్మెంట్ అని పెట్టా. ఈ పెట్టెలు 5 పెట్టెలు మనిషి ప్రయాసపడుతున్నాడు. ఈయన కూడా అది తప్పని కాదు, అవన్నీ కావాలి, అవన్నీ మనకు కూడా ఉన్నాయి, అది కాదు అక్కడ. ఇతను అన్నిటినీ దేవుని విడిచిపెట్టి నేను చిన్ననాటి నుంచి చేస్తున్నాను, నిత్య జీవం ఎప్పుడు గుర్తు రావాలి నీకు? చిన్ననాటి నుంచే బాలుడు నడవలసిన వారికి నేర్పము, వాడు పెద్దవాడు దాని నుంచి తొలగిపోడు. చిన్ననాడు దేవుని రాజ్యం గురించి ప్రవేశం. నాయన ఈ లోకంలో మనం బాగుంటాం, తర్వాత బాగుంటాం. ఇప్పుడు ఈ లోకంలో హ్యాపీగా ఉంటాం, తర్వాత హ్యాపీగా ఉంటాం. నా ఎవరి బిడ్డ చూస్తున్నా కదా సంతోషం. వాళ్ళు మంచి మంచి పళ్ళు తిరగాలి, వాళ్ళు మంచి కారులో తిరగాలి, మంచి మంచి వాళ్ళు. మనోరు సభ్యుడే మనోరు బంధువులు చెప్తున్నాడు, పాస్టర్ గారు నన్ను కూడా ఏదో దేశం పంపించు, ఖచ్చితంగా పంపిస్తూ ప్రార్థన చేస్తుందని చెప్పాను. నిన్ను నీ భార్యను పంపిస్తా. గిడియన్ ఇంటర్నేషనల్ చిన్న బైబిల్ పంచుతారు చూసారా, వారు ఎవరికైనా అవకాశం ఇస్తారు, ఏ దేశం వెళ్ళడానికైనా. దేవునితో ముందుండు, ఏముంది పెద్ద సమస్య కాదు. ఈ దేశాన్ని ఎట్లని చూస్తాం. దేవుని రాజ్యము గురించి నువ్వు తెలుసుకుంటే అప్పుడు అన్నాడు, నీకొకటి కొంచెం చదువురా, నీకొకటి కొద్దిగా ఉన్నది, నువ్వు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి అమ్మో పట్టు యేసు సువార్త, నీకు కలిగినవన్నీ పైకి పేదలు చేయాలంట. నేను ఎట్టగొట్టు తీసుకుని నేను పైకి వస్తే యేసు ప్రభు ఆస్తమని చెప్పలేదండి. తన అర్థం కోసం చెప్పాడు ఆయన. నీకు ఏది ఎక్కువ? ఈ లోకం అన్నీ కావాలి, కానీ దేవుని పక్కన పెట్టావు. ఆదివారం ఏడసాలు టైం లేదు. ఇంకొక ఆదివారం ఎందుకు తెచ్చిరాదమ్మా, చిన్న పిల్ల కదండి, మనవరాలు కొడితే ఎట్టంత పాస్టర్ గారండి 3 నెలలుగా కొట్టింది. ఆ తర్వాత కొడుకు పుట్టి మనవడు పుట్టాడు. నేను 20 రోజులకి చర్చి తీసుకుని ఎట్ట తీసుకొచ్చావు చెప్పమ్మా అన్న. సొక్క నేను చెప్పన్నా, నవ్వుతుంది. ముందు పుట్టినప్పుడు లేక పాస్టర్ గారు గర్భఫలం ప్రార్థన చేయి, పాస్టర్ గారు గర్భఫలం ప్రార్థన చేయి, భార్య భర్త రోజు ప్రార్థన చేసుకుంటే 7 ఏళ్ళు కూతురు పుట్టాక సగం కొట్టాడు, ఇప్పుడు కొడుకు పుట్టాక అసలు కొడుతున్నాడు. ఏమనుకోబాకండి, వీడియో చూస్తే నేను అసలు మాత్రం ఎక్కున్నాను. 7 ఏళ్ళు 7 కొడుకు ఏ ప్రాణితో కూర్చున్నారు అక్కడక్కడ దేవుడు. కాబట్టి దేవుని రాజ్యం గురించి ఆలోచించే వ్యక్తి నెంబర్ 1 దేవుని రాజ్య విలువ తెలుసుకుంటాడు. నెంబర్ 2 ఎలా ప్రవేశించాలంటే ప్రభువు కంటే ముఖ్యం ఎవరి కానీ కాదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నా బాధ మీకు అర్థమైందమ్మా? నిజం చెప్పండి, అర్థం కాల. దేవుని కంటే ఏది కూడా ప్రాధాన్యం కాదు సార్. ఎందుకు తెలుసా? దేవుని రాజ్యం అంతా విలువైనది. చూడండి, మన వాక్య భాగంలో మనం ముందుకెళ్ళినప్పుడు మొదటి భాగంలో ఏంటంటే శాస్త్ర నీతి ఎలా ఉందంటే వాడు చూడండి, మార్కు సువార్త 12వ అధ్యాయము 38వ వచనం. శాస్త్ర నీతి వాళ్ళ స్వభావం. శాస్త్రం గురించి జాగ్రత్త పడి వాళ్ళ నిలుగు తగిలించి చూడండి వాళ్ళు ఎలా ఉంటారంటే, యేసు ప్రభు శిష్యులు నేర్పుతున్నాడు, అయ్యా వాళ్ళ మనకి ఎందుకురా నాయన, శాస్త్ర నీతి మనకొద్దు, పరిసర నీతి మనకొద్దు. ఈ శాస్త్రం అంటే ధర్మశాస్త్రం బాగా తెలిసింది వాళ్ళకి, బైబిల్ బాగా తెలుసు, నవిలు అవుతా పడేస్తారంతే. అప్పుడు ధర్మశాస్త్రం బాగా బోధిస్తారు. వారు బోధిస్తారు కానీ వారిలో క్రియలు ఉండవు. క్రియలు లేని విశ్వాసము మృతము. ప్రసంగం బాగానే చేస్తావు కానీ నీ క్రియలు టాలీ అవుతల్లా. టీవీలో బొమ్మ వస్తుంది, మాట వేరుగా వస్తుంది కదా, తర్వాత లేట్గా వచ్చిందిగా. మీకు బాగా తెలుసుగా, సాయంత్రం 7:30 దాటితే ఏం తింటుంది కదా, ఆ మాట్లాడుకుంటూ వెళ్ళిపోద్ది. ఈయన మాట్లాడేటప్పుడు ఆడ మాట వస్తూ ఉంటుంది కదా, అప్పుడు ఎలా ఉంటుంది మీకు మాట? ఆ బొమ్మ టీవీలో వచ్చేది కలవకపోతే మనకి బాగోదు. దేవుని రాజ్యంలో నువ్వు ఎంటర్ అవ్వాలని ఆశపడుతున్న బిడ్డ, నా సోదరుడా, దేవుని విశ్వాసి, బాల్యం నుండి విశ్వాసం కాదు,
ట్రెడిషనల్ ఆచారకరమైనవి కాదు. దేవుడు కోరుకుంటున్నాడు నీ అంతరంగంలో శాస్త్రం లాంటిది నీతి మనకు వద్దు. రెండవది పరిచయులు ఉన్నారు. వీళ్ళు ఎట్టంటే ఈ పరిచయులు చాలా మేము ఫస్ట్ ఆయనలాగా కాదు, ఏలాగా లోకస్ వార్త 18వ అధ్యాయము 11, 12వ వచనంలో మేము అలాంటి వాళ్ళు కాదు, ఇలాంటి వాళ్ళు కాదని ఎప్పుడు ప్రకటన పోల్చుకుంటూ ఉంటారు పరిచయం. దేవా చూడమ్మా, ఏమన్నా చాలురా, అది ఏమన్నా ప్రార్థన అర్థం ఉందా? నేను దొంగను కాదు, నేను వ్యభిచారిని కాదు, ఐఎమ్ మిస్టర్ పర్ఫెక్ట్, అది కూడా కాకుండా చర్చిలో వెనకొకడు ఉన్నాడే అట్టేటోడు కాదు. అవసరమా నీకు? నీ అంగీ వేసుకొని ఇలా వచ్చి 2 చేతులు ఎత్తి ఐఎమ్ మిస్టర్ పర్ఫెక్ట్, నేను పర్ఫెక్ట్గా ఉన్నాను, పైగా వెనకొకడు వచ్చాడు చూసారా, అలాంటి నీకు అవసరమా? పోల్చుకోవద్దు ఎవరితో. దేవుని రాజ్యం ప్రవేశించేవారు పరిస్థితి నీతిలాగా ఉండదు. వారి కోసం ప్రార్థన చేయొచ్చు, వారిని ప్రేమించవచ్చు. ప్రేమించేదని అధికముగా ఆరాధితూ ఆసక్తితో ప్రేమించేదని అధికముగా ఆరాధితూ ఆసక్తితో పూర్ణ మనసుతో ఆరాధితూ పూర్ణ బలముతో ప్రేమించేదని మళ్ళా పూర్ణ మనసుతో ఆరాధితూ పూర్ణ బలముతో ప్రేమించే. అందరూ పడదాం. ఆరాధన 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 దేవుని రాజ్యం ఎలాంటిది? విలువైనది. ఇప్పుడున్న దేవుని రాజ్యం విలువైనది. ఆ రాజ్యంలో ప్రవేశించాలంటే శాస్త్రులాగా బాగా తెలుసు చిన్నప్పటి నుంచి అనుకోవద్దు, మార్పును తెలిసి రావాలి. పరిచయలాగా ఇతరులు పోల్చుకొని మిస్టర్ పర్ఫెక్ట్ అనొద్దు, మార్పు రావాలి. అది నూతన జన్మ. ఎంటర్ అవడానికి సింపుల్ తాళం నూతన జన్మ. ఏమిటి నూతన జన్మ? ప్రాచీన స్వభావంలో తొలగించుకోవడమే నూతన జన్మ. నవీన స్వభావం ధరించుకోవాలి. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 9 వచనంలో శరీర క్రియలను విడిచిపెట్టాలి. ప్రాచీన స్వభావం నూతన పరచబడుతున్న చాలా ప్రాచీన స్వభావం పోవాలి. నేను అనేది చావాలి. ఎప్పుడైతే నేను అనేది చనిపోయిందో దేవుడు బయటకు వస్తాడు. అది నూతన స్వభావం. నికోదేముతో ప్రభువు మాట్లాడేటప్పుడు, అయ్యా నువ్వు ఆఫీసర్వే, రాత్రి నా దగ్గరికి వచ్చావు, నువ్వు చాలాసార్లు చెప్పావు కదా, 10 మీద అక్కర్లేదు, చాలా యూదుల అధికారివి, కౌన్సిల్ మెంబర్వి, లీడర్వి, నా దగ్గరికి ఎందుకు రాత్రులు వచ్చావు, పగలు జనం చూస్తానని, నువ్వన్నీ బాగుంది కానీ
ఒకడు క్రొత్తగా జన్మిస్తే కానీ దేవుని రాజ్యాన్ని చూడడు, ప్రవేశం తగ్గచ్చు, చూడలేడు అసలు. క్రొత్తగా ఎలాగయ్యా మళ్ళీ తల్లి గర్భంలోకి వెళ్ళాలా? కాదు నాన్న, క్రొత్తగా వాక్యము ద్వారా ఆత్మ మూలముగాను నీటి మూలముగా నువ్వు తిరిగి జన్మించాలి. దేవుని వాక్యము లోపల మనం పనిచేసినప్పుడు అండి, వేసి ట్యాబ్లెట్ పనిచేయకపోతే ఇప్పుడు మిగిలిన ఉపయోగం లేదు. పని చేయట్లేదమ్మా, తన్నట్టు తగ్గల. ఆటగారు చూచి ఆటగారు చూచా ఈ ఆటగారు చూచా తగ్గట్లా, పని చేయటంలా, శరీరంలో టాలీ అవటల్లా, సరిపడటల్లా, ఎన్ని చోట్ల తిరిగినా ఏమీ లేదు ప్రయోజనం. చాలా బాధ వేస్తుంది. నేను ఎప్పుడు చూడలే, నిన్నే చూశాను. ఒక ఆయన ఎవరు చర్చి పెట్టుకుంటే కరెక్ట్గా ఆ గోడ పక్కనే ఎవరు లేని పాప ఆయన ఒక ఫ్లాట్ వేసిన దగ్గర పెట్టాడు. ఆ గోడ పక్కనే కొని ఒక పెద్దోడు పెట్టాడు, చిన్నోడు కాదు, పెద్దోడు పేరు చెప్పకూడదు. చాలా బాధ చేసింది. ఆ సేవకుడు ఏమో అంటలేదే, ఏమన్నా బ్రదర్ మనకు వచ్చి 10 మంది మనకు వస్తారు, లేదు టైలర్ మానుకొని టైలరింగ్ చేస్తాడు, టైలర్ మానుకొని ప్రభు చేతి పెట్టిన చదువు పెట్టుకుంటే ఎవరు లేరు ఇక్కడ. ఏ లోతులు తెచ్చి బ్యాప్టిస్టు ఆర్సీలు మేము ఇవ్వని ఈ ప్లాట్లో నేను పెడితే ఈ ప్లాట్లో పెద్దోళ్ళు వచ్చి పెట్టారు తిరుగులాగా. నేను ఏం తట్టుకుంటాను? నేను అన్నాను, నువ్వు విత్తనాల ఒడ్డు తయారు చేయి, చప్పట పట్టుకొని తయారు చేసే ప్రతి అన్న రాత్రి మనం చెప్పాడు. ఆయన చెప్పాడు, అన్న పీటర్ అని చెప్తుంటే పీటర్ అన్న ప్రైజ్రా వాళ్ళ యానివర్సరీ రోజున ప్రభావం ఎంత కష్టపడ్డా హైదరాబాద్ 70 మంది వస్తున్నారు కాబట్టి అన్న అట్లా అనుకోకండి, గొప్ప విద్యావంతుడి, 2 కొడుకులు డాక్టర్ అయ్యారమ్మా, 3వ కూడా చెప్తుంటే ఆశ్చర్యపోయారు. యానివర్సరీ, హ్యాపీ యానివర్సరీ అన్నా. నువ్వు విత్తనాలు తయారు చేసావు, మేమందరం అన్ని రాష్ట్రాల్లో దేవుని స్వార్థ పాటిస్తున్నాం. వెంకటేశ్వర రెడ్డి వచ్చి రాముడు దేవుడా యేసుప్రభు దేవుడా అన్నాడు మా క్లాసులో ఇంజనీరింగ్ల అన్నతో. షాక్ తిన్నాడు. అసలు ఇంజనీరింగ్ పిల్లలు తిరిగి చిన్న స్కూల్లో ప్రార్థన పెట్టుకున్నాడు. ప్రభా ఎంతో మాట్లాడు అసాధ్యం చెప్పాడు. వెంకటేశ్వర రెడ్డి ఎంతమంది దేవుడు ఉంటారు? దేవుడు ఎంతమంది అంటే దేవుడు ఒక్కడేనయ్యా. ఆయన ప్రభు చేసి ఆయన ప్రాణం పెట్టాడు అని అనగానే 6 రోజుల తర్వాత నుంచి మా ఊరికి వెళ్ళి బాప్టిజం తీసుకున్నాను. ఇప్పుడు చెప్తున్నాను చెప్పడం ప్రైజ్లాడు. ఎట్లా ఉంట కాదు, అస్సాంలో పాస్టర్ గారు అంట ప్రైజ్లాడు. దేవుని బిడ్డలు అన్ని జనులు అనేక మంది దేవుని రాజ్యం గురించి తెలుసుకొని 20 చర్చి పెట్టి 37 సంవత్సరాల రోజుకి. నా ప్రియమైన సంఘమా, దేవుని బిడ్డలారా, దేవుని రాజ్యానికి నికోదేములాగా అంతరంగంలో మార్పు కలిగి ఉండాలి. రెండవది, నిజమైన నీతి కలిగిన అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడిన. అబ్రహాముకి దేవుడు 3 ఆశీర్వచనం మాట చెప్పడం చేస్తాడు. మొదటి ఆశీర్వాదము 12వ అధ్యాయంలో, నిన్ను గొప్ప జనముగా చేస్తాను. నీ ఊరు, ఆ ఊరు పేరు ఊరనే ఊరు, ఆ ఊరు నుంచి బయలుదేరు, నిన్ను గొప్పగా జనం చేస్తాను. రెండవది, నేను ఆదికాండం 12:16 గొప్ప ఐశ్వర్యాన్ని నేను నీకు ఇస్తాను. సామెత 10:22 ఉంటుంది, గొప్ప ఐశ్వర్యము కంటే మంచిది. మూడవది, అది లోకంలో నిన్ను ఎక్కడికి వెళ్తే అక్కడ ఆశీర్వాదకరంగా చేస్తా. అబ్రాహాముకి మనకు తెలిసిన 3 ఆశీర్వాదం 12 తర్వాత చదువుకోండి. దేవుని స్తోత్రం. ఇది నాన్న దేవుడు మనతో మాట్లాడే మాట. దేవుని రాజ్యం గురించి అనడానికి ఇష్టపడుతున్నామా? చెప్పండి. దాని విలువైంది కదా మంది, అది చాలా విలువైన రాజ్యం. దానికి ఇష్టపడ్డ 2 తాళాలు. పరిసర శాస్త్రంలో మనకొద్దు. మనం అబ్రహాం లాగా విధేయత కలిగి, వినయము కలిగి, విశ్వాసము. అబ్రహాము దేవుని నమ్మిన అతనికి నీతిమంతులు ఎవరంటే దేవుని నమ్మారు. నికోదేములాగా, అయ్యా నా ప్రాచీన స్వభావాన్ని తొలగించి యేసు ప్రభు చనిపోతే భౌతికాన్ని తీసుకెళ్ళి ఆయనలా ఉండే. ఇందాక సంపాదించిన ఆయన దశమ అమ్మ నాన్న చూడబట్టి ఆయన కోపం వచ్చింది, వెళ్ళిపోయాడు. ప్రభు చెప్పిన మాట కొంతమంది కోపం వస్తుంది. అలా వద్దు, వినయం కలిగి ఉందాం, నీతిగా ఉందాం, విశ్వాసం కలిగి ఉందాం. అన్నికంటే సహజంగా నూతన జీవితాన్ని ఈ ప్రతిష్ఠ రోజున నాకు కావాలనుకుందాం. ప్రతిష్ఠ రోజున మనం ప్రతిష్ఠించబడాలి. కొత్త చర్చి ఓపెన్ చేయాలి. కొత్త చర్చి ఓపెన్ చేస్తే బంధువులు పిలుచుకుంటాం. ఆ చర్చి కాదు, హృదయమైన ఆలయాన్ని 5 ఏళ్ళైనా ఓపెన్ చేయకపోతే
ఈ సంవత్సరం ప్రతిష్ట ఓపెన్ చేసుకోండి. నూతన అంతరంగంలో దావీదులాగా దేవుని లోపల పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. దేవుడు లేని దేవాలయం లాగా మనకు వద్దు. ఈ దేవాలయంలో దేవుడు ఉన్నాడు, సుందరంగా ఉంది. హౌ ఈస్ అవర్ టెంపుల్? మన దేవాలయం ఎలా ఉన్నదో పరిశీలన చేసుకుందాం. అలా నడిపించినకు పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేయను గాక. ఆమేన్. కొన్ని మొదటి పత్రిక 3:16 ఉంటుంది, నీ హృదయమే దేవుని ఆలయమని మీకు తెలియదా? నీ ఒక్కదాని కాదు, నీ కుమారుడు, నీ యజమానుడు, నీ బిడ్డలు వాళ్ళందరూ కూడా ఆలయాలేగా. ఆలయాలు శుద్ధీకరణ జరిగి ప్రతిష్ట రోజున పవిత్రంగా దేవుడు ప్రతిష్ట జరిగించును కాక. ఆమేన్. పరిశుద్ధుడానికి స్తోత్రాలు. విన్న వాక్యాన్ని నీరు కట్టి ఫలింపచేయండి. నీ రాజ్య వారసత్వం బిడ్డలందరూ దయచేయండి. యేసు నామమున కూర్చున్నాం తండ్రి. ఆమేన్. సమస్త జ్ఞానం నుంచి దేవుని సమాధానం ప్రభు యేసు క్రీస్తు వల్ల మీ హృదయంలో తలపులు కావాలి గాక. ఆమేన్. దేవా దయచేసి కూర్చుందాం. రోమపత్రిక 6:4 చెప్పండి. ప్రాచీన సభను పాత పెడదాం, నూతన సభను ప్రారంభిద్దాం. దేవుని రాజ్యం వారసులు దేవుడు దీవించుగాక. ఆమేన్. ప్రభు మీ జీవితంలో చేసి కృతజ్ఞతలు